ఒకనాడు నీవు కాటికి పోక తప్పదురా తప్పదురా. నిరతము దీనిని గుర్తుంచుకోరా. సత్యమేదో నిత్యమేదో దానికై నీవు శ్రమించరా. కాశీనాథు గారి ధర్మపత్ని ప్రమిళ అంటారు ఆమెను. కాశీనాథు ప్రమిళ వీళ్ళిద్దరూ కూడా ఇంకా సీతారాముల్లాగా ఎప్పుడు వీళ్ళిద్దరూ పీఠానికి వచ్చేవాళ్ళు. భర్త అనేక సేవలు చేసేవాడు, మరి భార్య ఆమె మౌనంగా ఉండేది, ఒక చోట కూర్చునేది. భర్తకి ఎంత ప్రేమ ఉందో భక్తి ఉందో ఆమెకు కూడా అంత ఉంది. 3 days బ్యాక్ నాకు గుప్తా ఫోన్ చేశాడు, స్వామి ఇక ఆమె చాలా ప్రమాదకర పరిస్థితుల్లో ఉంది, హాస్పిటల్లో అడ్మిట్ అయింది, డాక్టర్స్ ఇంకా డౌటే అని చెప్తున్నారు, మరి వాళ్ళ పిల్లలు ఒకసారి స్వామికి చెప్పండి అన్నారు, అందుకని ఫోన్ చేస్తున్నా స్వామి, మీరు బ్లెస్సింగ్స్ ఇస్తే మంచిది అన్నాడు ఆయన. ఇప్పటికి ఆమె వయసు ఎంత అంటే నేను అనుకోవడం 85+ ఉంటాయి ఆమెకి. నేను చెప్పాను, చూడు బాబు వాళ్ళ పిల్లలకి చెప్పండి, ఆమెకు సద్గతి పొందే టైం వచ్చింది, ఇంకా ఆమెను వెళ్ళనివ్వండి. నేను కనుక మళ్ళీ బ్లెస్సింగ్స్ ఇచ్చినానా బతుకుతుంది, కొంతకాలం బతుకుతుంది, కానీ ఆ కొంతకాలం కూడా తాను అనేక అవస్థలు పడుతుంది. కాబట్టి బ్లెస్సింగ్స్ అడగమాకండి. చూసారా బాబు, బ్లెస్సింగ్స్ అడగొద్దు, ఆమె వెళ్ళిపోవడమే మంచిది, అదే సద్గతి కారకం అన్నాను. ఈ మాటలే ఆయన బహుశా చెప్పి ఉంటాడు వాళ్ళ పిల్లలకి. మరి ఏం జరిగింది? నిన్న రాత్రి 2:30కు ఆమె చనిపోయింది. ఆశ్చర్యకరం చూడండి, నాకు పొద్దున న్యూస్ వచ్చింది, నిన్న రాత్రి కాశీనాథ్ కనిపించాడు. చూడండి, అంటే ఏంటి తెలుసునా? హీఈస్ వెయిటింగ్ ఫర్ హర్. వాళ్ళు వచ్చి నాకు చెప్తున్నారు, స్వామి ఇట్లా ప్రమిళ అమ్మగారు వెళ్ళిపోయారంట అని చెప్తున్నారు. అప్పుడు నాకు ఫ్లాష్ అయింది, గుర్తొచ్చింది, రాత్రి నేను అరే కాశీనాథ్ చూశానే అని. ప్యాంటు షర్ట్ వేసుకున్నాడు, బక్కగా ఉన్నాడు, ఎందుకు కొంచెం ఆనందంగా ఉన్నాడు ఆయన. ఎందుకు ఆనందంగా ఉన్నాడంటే ఇంకా వస్తుంది నా భార్య అని. చూడండి, అప్పుడు నేను 2 days బ్యాక్ ఒక మాట చెప్పాను అతనికి, చూడు బాబు ఆమె గనక చనిపోతే మీకు ఫోన్ వస్తే వాళ్ళకు ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఏమిటిది అంటే, ఇప్పుడు మహాపీఠంలోనే శ్మశానం రుద్రభూమి కట్టిస్తున్నాం, భక్తుల కోసమే, అది అంకిత భక్తుల కోసమే. మరి కాశీనాథ్ అంటే ఎనలేని సేవకుడు, ఎన్నో సేవలు ఆయన చేశాడు, ఎన్నో త్యాగాలు ఆయన చేశాడు, ఆమె కూడా ఎన్నో రకాలుగా ఇక్కడికి వచ్చింది. కాబట్టి వాళ్ళకు సమ్మతమైతే, వాళ్ళకు ఓకే అనుకుంటే ఇక్కడ తీసుకొని రండి, ఆమెకు తొలి భక్తురాలు ఇంకా ఆమె అవుతుంది అన్నాను. చూశారా బాబు, ఈరోజు పొద్దున గుప్తా ఫోన్ చేశాడు, స్వామి మీరేమో వరం ఇచ్చారు బాగానే ఉంది, కాకపోతే ఎవరైతే ఇప్పుడు తలకొరువు పెట్టాలో వాళ్ళు బెడ్ మీద ఉన్నారు, అంటే బైపాస్ సర్జరీ జరిగింది, వాళ్ళు ఎక్కువ జర్నీ చేయకూడదు అన్నారు. సరే అటువంటి పరిస్థితి ఉన్నప్పుడు అవసరం లేదు, అక్కడే చేయండి ఆమెకు అన్నాను. చూశారా బాబు, ఏం కట్టుకొని పోతారు? మంచి కట్టుకొని పోవాలి, గురువు చేత శభాష్ అనుకొని సావాలి. వీడు చచ్చిపోయినాడా అని గురువు కన్నీళ్ళు పెట్టుకోవాలి. అది కదా నిజమైన గురుభక్తి అంటే. పోయాడా మన పీడ పోయిందిరా అనకూడదు కదా.
లేదా మరణ వార్త విని కూడా సర్లే అనకూడదు కదా. చూసారా, గురు షుడ్ ఫీల్, గురు షుడ్ క్రై. గురువు బాధపడాలి, గురువు కూడా ఏడవాలి. తన బిడ్డల కోసం, కొడుకుల కోసం అందరూ ఏడుస్తారు. శిష్యుల కోసం ఎవడు ఏడుస్తాడు? నిజమైన సిద్ధ గురువులే ఏడుస్తారు. ఈ జీవితము నాటకము, ఈ జీవితము నాటకము, ఈ జీవితము నాటకము, ఈ జీవితము నాటకము, ఈ జీవితము క్షణికమురా, ఈ జీవితము క్షణికమురా. మోహము వలదురా ఓ జీవా, మోహము వలదురా ఓ జీవా, ధ్యానము చేయరా ఓ జీవా, ధ్యానము చేయరా ఓ జీవా. ఈ జీవితము నాటకము, ఈ జీవితము నాటకము. తల్లి మాయా తండ్రి మాయా, పుట్టుట మాయా గిట్టుట మాయా. తల్లి మాయా తండ్రి మాయా, పుట్టుట మాయా గిట్టుట మాయా. సుఖము మాయా దుఃఖము మాయా, నీవే మాయా నీది మాయా. స్వామివారు తార్నాకాలో జరిగినటువంటి సమావేశంలో కాశీనాథ్ గారిని పిలిచి ఆయనకు ఈ చెయ్యి మొత్తం వర్క్ కాకుండా డెడ్ అయిపోయింది. ఆయనకి ఈ చెయ్యి ఉందా లేదా తెలియనటువంటి స్థితిలో స్వామివారు శక్తిపాతం చేసేశారు. మరి వాళ్ళ ఆయన వయసు 72 సంవత్సరాలు, 27 సంవత్సరాల యువకుడిగా స్వామివారి సేవలో రోజు 16 గంటలు సేవ చేయమన్నా కూడా ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో సేవలు చేస్తూ ఉన్నారు. ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా ఏనాడు కాశీనాథ్ గారు మహర్షి వారి ఆజ్ఞ లేనిది హైదరాబాద్ నుంచి విజయవాడ కూడా వెళ్ళలేదు. అది నాకు తెలుసు బాగా. వారి సతీమణి గురించి, ప్రమీల గారు, ఆవిడ కింద కూర్చోవడం చాలా కష్టం. ఆవిడ కూడా సుమారు 70 సంవత్సరాలు ఉన్నాయి. స్వామివారు శక్తిపాతం చేశారు. శక్తిపాతం చేసిన తర్వాత ఈ మధ్యకాలంలో నేను చూసింది అంతా కూడా కనీసం 5-6 పర్యాయాలు వైజాగ్ వెళ్ళాం. 3 అంతస్తుల భవంతిలో ఉన్న పీఠం ఒక 4 సార్లు ఎక్కమంటే ఎక్కుతుంది, దిగమంటే దిగుతుంది. అంత ఆరోగ్యవంతురాలైపోయింది. ఆవిడలో ఇంకో ప్రత్యేకత ఉంది. పూర్ణాహుతి విజయవాడలో నిర్వహించాం. కాశీనాథ్ గారు సుమారు 50 రోజులు అక్కడ ఉన్నారు. ప్రమీల గారు కూడా అక్కడే ఉన్నారు. మీరు ఎందుకు వచ్చారండి అంటే, మా ఆయన సరిగ్గా సేవ చేస్తున్నాడా లేడా చూడ్డానికి వచ్చానంది. ఆవిడ అంకిత భావం ఎలా ఉందంటే, ఆవిడ ఏ సేవ చేసినా ఏ సేవ చేయకున్నా, ఒక గ్లాస్ ఇలా తీసి అలా పెట్టకున్నా, ఆవిడ మాత్రం మహర్షివారు ఆజ్ఞ కాశీనాథ్కి వచ్చిందంటే మహర్షివారు కూడా బాబు 2 సీట్లు బుక్ చేస్తున్నాను, మీరు ఇద్దరు వచ్చేయండి అనేటటువంటి భావన. ఆ ప్రేమ అనేది మహర్షివారి హృదయంలో, ప్రమీల గారి హృదయంలో ఒక అవినాభావ సంబంధాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అది వారి యొక్క చాలా ప్రత్యేకత. వారు ఎప్పుడూ ఎక్కడ కాశీనాథ్ గారు సేవ చేస్తుంటో అక్కడ ప్రమీల గారు ఉంటారు. మరి అటువంటి కాశీనాథ్ గారు ఈనాడు ఈ సిద్ధ గురువుకు ఒక అంకిత శిష్యుడిగా, ఒక అంకిత శిష్యురాలుగా ఉన్నారంటే, ఇది మరి మహర్షి వారి మాటల్లో చెప్పాలంటే, జగ్గయ్యపేటలో భోంచేసే టైంలో కాశీనాథ్ గారు లేరు. బాబు గుప్తా, నీకు తెలుసా, నాది కాశీనాథ్ది ఈ జన్మ సంబంధం కాదు, జన్మ జన్మల సంబంధం. అందుకే కాశీనాథ్ ఇవాళ నా దగ్గరే ఉన్నాడు.
అని మహర్షి వారు చెప్పారు. అటువంటి ప్రత్యేకమైనటువంటి స్థానం మహర్షి వారి హృదయంలో సంపాదించినటువంటి ఆ జంటను నిజంగా కూడా మనం అందరం అభినందిస్తూ వారిని మనం ఆదర్శంగా తీసుకోవాలి. వారికి ఇప్పుడు సన్మాన కార్యక్రమం జరుగుతుంది. దైవాన్ని గురువును రుణానుబంధముతో పెనవేసే నిష్కామ సేవ, సిద్ధ గురు శిష్యులైనందుకో శివశక్తి సాయినాథులు చేయించే మోక్ష కార్యం. ఒకనాడు నీవు కాటికి పోక తప్పదురా తప్పదురా, నిరతము దీనిని గుర్తుంచుకో.